మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లిష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక, $1 ట్రిలియన్ తెలంగాణ లక్ష్యం, మా పోటీ ప్రపంచంతోనే, పొరుగు రాష్ట్రాలతో కాదు. హైదరాబాద్ వంటి పారిశ్రామిక అనుకూల నగరం ఎక్కడా లేదు. కాగ్నిజెంట్ నూతన ప్రాంగణ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. అమెరికా, దక్షిణ కొరియా పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకొని వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి శంషాబాద్ విమానాశ్రయం వద్ద స్వాగతం పలుకుతున్న నాయకులు, కార్యకర్తలు. అమెరికా, దక్షిణ కొరియా పర్యటన ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి విదేశాల నుంచి ఇక్కడ హైదరాబాద్ చేరుకున్న సందర్భంగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డిని ఇక్కడ ఆహ్వానించినట్టుగా చెప్పుకోవచ్చు కార్యకర్తలు. తెలంగాణ పోటీ పొరుగు రాష్ట్రాలతో కాదని, ప్రపంచంతోనే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారగానే ఇక్కడి నుంచి పెట్టుబడులు అక్కడికి తరలిపోతాయనే చర్చను కొందరు ప్రారంభించారని, కానీ తమ పోటీ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులతో కాదని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. హైదరాబాద్లోని కోకాపేటలో కాగ్నిజెంట్ టెక్నాలజీస్ నూతన ప్రాంగణాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ వంటి పారిశ్రామిక అనుకూల నగరం ప్రపంచంలోనే మరెక్కడా లేదన్నారు. పరిశ్రమలు, సంస్థలకు ఇక్కడ తగినంత భద్రత లభిస్తుందని, నిపుణులైన యువశక్తికి తెలంగాణలో కొదవలేదని ధీమా వ్యక్తం చేశారు. $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను నిలపాలనేది మా సంకల్పం. చైనా +1 కంట్రీ కోసం ఆలోచిస్తున్న అమెరికా, దక్షిణ కొరియా తదితర దేశాలకు మేము నిర్మించే ఫ్యూచర్ సిటీ గమ్యస్థానం అవుతుంది. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ కాగ్నిజెంట్కి సంబంధించి ఇక్కడ కోకాపేటలో ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం చేపట్టారు. నిన్న ఇక్కడ ఆయన చేతుల మీద శంకుస్థాపన చేసిన సందర్భంగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఇక్కడ ఇతర రాష్ట్రాలతో కాదు పోటీ, ఇక్కడ ప్రపంచంతోనే పోటీ పడుతుంది అన్నట్టుగా ఇక్కడ హైదరాబాద్ ఇక్కడ పారిశ్రామిక పరిశ్రమలు నెలకొల్పడానికి అనువైన ప్రాంతంగా ఇక్కడ చెప్పుకొచ్చారు. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ ప్రపంచంతో పోటీ పడుతుంది, ఇక్కడ ఇతర రాష్ట్రాలతోటి కాదన్నట్టుగా ఇక్కడ ముఖ్యంగా చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. కుతుబ్ షాహీలు, నిజాములు హైదరాబాద్ను నిర్మిస్తే బ్రిటిష్ వారు సికింద్రాబాద్ను నిర్మించారు. 1992లో ఐటీ పరిశ్రమకు నాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి శంకుస్థాపన చేస్తే, ఆ తర్వాత వచ్చిన సీఎంలు చంద్రబాబు, రాజశేఖర రెడ్డి అభివృద్ధి చేసి సైబరాబాద్ను నిర్మించారు. ప్రస్తుత ప్రపంచ అవసరాలకు తగినట్లుగా మేము భవిష్యత్తు నగరం, ఫ్యూచర్ సిటీ నిర్మించాలని అనుకుంటున్నాం. సీఎం రేవంత్ రెడ్డి. కుతుబ్ షాహీలు, నిజాములు హైదరాబాద్ను నిర్మిస్తే బ్రిటిష్ వారు వచ్చి సికింద్రాబాద్ను నిర్మించారని ఇక్కడ చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. 1992లో ఐటీ పరిశ్రమకు నాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి శంకుస్థాపన చేశారంట ఇక్కడ నాటి ముఖ్యమంత్రి. ఆ తర్వాత వచ్చిన సీఎంలు చంద్రబాబు, రాజశేఖర రెడ్డిలు ఇక్కడ సైబరాబాద్ను నిర్మించారని ఇక్కడ చెప్పుకోవచ్చు. ప్రస్తుత ప్రపంచ అవసరాలకు తగినట్లుగా ఇక్కడ అభివృద్ధి, మేము భవిష్యత్తు నగరం, ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. సామాజిక ప్రజాస్వామ్యంగా మార్చాలి, ఆ పునాదే రాజకీయ ప్రజాస్వామ్యానికి మనుగడ. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ఉద్ఘాటన. సామాజిక ప్రజాస్వామ్యంగా మార్చాలని ఇక్కడ ఆ పునాదే రాజకీయ ప్రజాస్వామ్యానికి మనుగడ అన్నట్టుగా ఇక్కడ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పుకొస్తారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా. వినేష్కు నిరాశే, భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగాట్ ఆశలు గల్లంతయ్యాయి. పారిస్ ఒలింపిక్స్లో తనపై అనర్హతను సవాల్ చేస్తూ వినేష్ చేసుకున్న అప్పీల్ను క్రీడల ఆర్బిట్రేషన్ కోర్సు కాస్ కొట్టేసింది. సంయుక్తంగా రజత పథకం ఇవ్వాలన్న ఆమె విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. 100 గ్రాములు అధిక బరువు ఉందన్న కారణంతో వినేష్పై ఫైనల్కు ముందు అనర్హత వేటు పడింది. క్రీడల ఆర్బిట్రేషన్ కోర్టు కూడా ఇక్కడ ఆమె పథకం ఇవ్వాలి, రజత పథకం ఇవ్వాలన్నట్టుగా ఇక్కడ ఆమె కోర్టులో పిటిషన్ వేసింది. ఆ పిటిషన్ని కోర్టు కొట్టేసినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆమెకు అక్కడ కూడా నిరాశనే లభించినట్టుగా చెప్పుకోవచ్చు. 100 గ్రాములు అధికంగా ఉన్న కారణంగా ఇక్కడ ఆమెకు ఫైనల్ నుంచి తప్పించారు. ఆమెకు ఇప్పటివరకు వచ్చిన పథకాలు కూడా అక్కడ సెమీఫైనల్లో గెలిచిన సందర్భంగా రజత పథకం వచ్చే అవకాశం ఉన్నా అక్కడ ఆ పథకం కూడా ఆమెకు నిరాకరించినట్టుగా అక్కడ క్రీడా సంఘం అన్నట్టుగా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ సింఘ్వి. 36,000 కోట్ల పెట్టుబడులు అమెరికా, దక్షిణ కొరియాల్లో 25 కంపెనీలతో ఒప్పందాలు. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన విజయవంతం, ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడి. 36,000 కోట్ల పెట్టుబడులు రానున్నాయంటే అమెరికా, ఇక్కడ దక్షిణ కొరియా దేశాల నుంచి ఇక్కడ ముఖ్యంగా వివిధ కంపెనీల ప్రతినిధులతో ఒప్పందం చేసుకున్నట్టుగా చెప్పుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి.
7 సార్లు కత్తితో పొడిచిన దొంగను వదలని దీశాలి. హెడ్ కానిస్టేబుల్ యాదయ్యకు రాష్ట్రపతి శౌర్య పథకం. దేశంలోనే ఈసారి ఈ పథకం అందుకున్న ఏకైక పోలీస్. తెలంగాణ నుంచి మరో 28 మందికి పలు పురస్కారాలు. నాడు కత్తిపోట్లకు గురై ఆసుపత్రిలో యాదయ్య చికిత్స పొందినప్పటి చిత్రం. విధి నిర్వహణలో ప్రాణాలకు తెగించి అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించిన తెలంగాణకు చెందిన పోలీస్ హెడ్ కానిస్టేబుల్ చదువు యాదయ్యకు అరుదైన గౌరవం లభించింది. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర హోంశాఖ ప్రకటించే ప్రతిష్టాత్మక పురస్కారమైన రాష్ట్రపతి శౌర్య పథకం PMG ఆయనకు దక్కింది. పోలీసులకు ఇచ్చే అత్యున్నత సాహస పురస్కారమైన ఈ పథకానికి ఈసారి దేశవ్యాప్తంగా ఎంపికైన ఏకైక పోలీస్ యాదయ్య కావడం విశేషం. 2 ఏళ్ల క్రితం గొలుసు దొంగను పట్టుకునే క్రమంలో 7 సార్లు కత్తిపోట్లకు గురైన వెరవకుండా ప్రతిఘటించి పట్టుకున్న దీశాలి యాదయ్యకు ఈ సమున్నత గౌరవం దక్కింది. విధంగా ఇక్కడ దొంగను పట్టుకునే ప్రయత్నంలో ఆ దొంగ 7 సార్లు హెడ్ కానిస్టేబుల్ యాదయ్యను కత్తితో పొడిచిరంటే అయినా వదలకుండా ఆ దొంగను పట్టుకొని అరెస్ట్ చేసిన సందర్భంగా ఇక్కడ ఆ రోజు దాని సందర్భంగా ఆసుపత్రిలో చికిత్స పొంది ఇక్కడ ప్రాణాపాయం నుంచి బయటపడటం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆ సందర్భంగా ఇప్పుడు రాష్ట్రపతి సంబంధించిన అవార్డు ఇక్కడ దేశంలోని ఏకైక వ్యక్తికి వస్తుందన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ మన ఇండియా తరపున ఈసారి ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఆయనకు రాష్ట్రపతి అవార్డును అందజేస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకాల్లో హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే. తదుపరి నియామకాలను ఆపలేమని స్పష్టీకరణ. ప్రతివాదులకు నోటీసులు, విచారణ వాయిదా. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై తెలంగాణ హైకోర్టు ఈ ఏడాది మార్చి 7వ తేదీన ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు బుధవారం స్టే విధించింది. దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణలను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించాలంటూ గత భారత ప్రభుత్వం 2023లో జూలైలో చేసిన సిఫార్సులను అప్పటి గవర్నర్ రద్దు చేయడం తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్లను ఆ ఎమ్మెల్సీ స్థానాల్లో నియమించడాన్ని హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకాల్లో హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే. తదుపరి నియామకాలను ఆపలేమని స్పష్టీకరణ. ప్రతివాదులకు నోటీసులు, విచారణ వాయిదా. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై నియామకంపై తెలంగాణ హైకోర్టు ఈ ఏడాది మార్చి 7వ తేదీన ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు బుధవారం స్టే విధించింది. ఇక్కడ వాళ్ళని ఆపలేని అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఎమ్మెల్సీలను మళ్ళీ వాళ్ళనే నియమిస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. SBI సవాళ్ళ భిన్నత్వం, ఏకత్వమైన ఉద్దేశం. ప్రతి భారతీయునికి ఇక్కడ హ్యాపీ ఇండిపెండెన్స్ 78 ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు అన్నట్టుగా ఇక్కడ SBI బ్యాంకు తెలియజేస్తుంది. అదేవిధంగా స్వాతంత్రానికి భరోసా తోడైన వేళ LIC నగరానికి దేశంతో సంబరాలు చేసుకుంటుంది అన్నట్టుగా ఇక్కడ 78వ స్వాతంత్ర దినోత్సవం LIC లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇక్కడ SBI తెలియజేస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.